ఏంట్రా ప్రసాద్, చాలా రోజులు గుర్తొచ్చాను. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? యాక్చువల్లీ చిన్న పని నుండి కాల్ చేశాను రా. ఏంట్రా చెప్పు. తౌఫీక్ భాయ్, ఇంటర్వ్యూ ఏమైంది? నిన్న ఫేక్ సిక్ లీవ్ ఎట్టి పోయినావుగా. రే మెల్లగా అంటారా బాబు, ఆ మేనేజర్ గారు అక్కడి నుంచి విన్నా వింటాడు. నిన్న మా ఆఫీస్కి తౌఫిక్ అనే క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వచ్చాడు రా. తను మీ ఆఫీస్లోనే వర్కింగ్ అని తెలిసింది. ఒకసారి కాంటాక్ట్ ఏంటో తెలుసుకుందామని చేశా. అమ్మ నా కొడుకు, నిన్న ఫేక్ సిక్ లీవ్ పెట్టి వీడు ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి వెళ్ళాడా? చెప్తా వీడి సంగతి. ఏం చెప్పాలరా, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ జాబ్ అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తున్నా, కాల్స్ మీద కాల్ చేస్తుంటే ఫోన్లే అని చెప్పి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. ఇక్కడ వచ్చే శాలరీ కన్నా డబుల్ శాలరీ. 1 yearలో నన్ను మేనేజర్ చేస్తానన్నారా, కానీ నేను వాళ్ళకి ఏ ఆన్సర్ ఇచ్చానో గెస్సే. లేదురా, ఆన్ ద ఫేస్ రిజెక్ట్ చేసి వచ్చా. అది కాదురా పిచ్చోడా, అంత మంచి ఆఫర్ ఎందుకు రిజెక్ట్ చేసావురా? ఇది నా కంపెనీ, నువ్వు నా మేనేజర్, ఈ జన్మకి ఇదే ఫిక్స్. అంత గొప్ప ఆఫర్ నేను కానీ ఈ కంపెనీ కానీ నీకు ఫ్యూచర్లో ఇవ్వలేకపోవచ్చురా. మంచి ఆఫర్ వస్తే ఈ కంపెనీలో ఎంప్లాయీస్ వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న. నేను ఈ దేవాలయాన్ని, ఈ దేవుణ్ణి వదిలేను. అలా కాదు రప్పించోడా. అయినా మేనేజర్ వెనక ఉన్నట్టు నీకు తెలుసా? జూనియర్ గాడివిరా, నువ్వు కేవలం ముందే చూస్తావు. సీనియర్ గాడిని నేను ముందు చూస్తా, నా వెనక చూస్తా. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.